హలో అండి. అందరికి నమస్కారం. అచ్చారావు సునీత యూట్యూబ్ ఛానల్. ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడనైతే పూజ చేసుకుంటానండి నేను. ఇంట్లో పని అయినాక పూజ చేసుకుంటున్నా. పూజ అయిపోయినాక వంట చేయాలా. ఈరోజు ఏం వంట చేస్తానో అదే వీడియో అండి. కన్నైతే ఇంట్లో ఫ్రూట్స్ లేవు, అందుకోసమే బాదం పప్పులు పెడతాన్నా. అన్నం వండుతానండి. ఇప్పుడు అన్నం వండుతంటే పిల్లలు చపాతీ కావాలా అని అన్నారు. వాళ్ళకి చపాతీ, మాకు అన్నం. కూర ఆలుగడ్డ కూర వెరైటీగా చేస్తానండి. నేనైతే ఇంత ముందైతే చేయలేదు. ఇదే ఫస్ట్ ఇట్లా చేయటం. ఇక్కడైతే పచ్చిమిరపకాయలు కడిగి మిక్సీ జార్లో చేసుకుంటానండి. కొంచెం ఉప్పు, జీలకర్ర, ధనియాలు, లవంగాలు 2, మిరియాలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుంటానండి. ఎర్ర కారం అయితే వేయటలే, పచ్చిమిరపకాయల కారంతోనే చేస్తాను. అందుకోసమే ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకుంటాను. నేనైతే ఆలుగడ్డలు అయితే ముందే పొట్టు తీసి కడిగి కట్ చేసి పెట్టినండి. కూరగాయలన్నీ ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు 2, టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టిన. ఆలుగడ్డలు అయితే ముందే ఉడకబెట్టలేదండి, పచ్చి కోసి పక్కకు పెట్టిన. ఇదిగో ఉడకబెట్టలేదండి, పచ్చి అయ్యి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం కూడా వేసుకుంటానండి. బఠానీలు నైట్ నానబెట్టినండి. పచ్చి అయితే కాదు, ఎండినవి ఉంటాయి కండి, అయ్యే నానబెట్టిన నైటు. అవి కూడా ఇందులో వేస్తాను, బాగుంటుందని. ఇవన్నీ కలిపి కొంచెం నూనె వేసి ఉప్పు కొంచెం వేసి ఇందాక మిక్సీ పట్టింది పచ్చికారం ఉంది కదండి, అది కలిపి ఇదిగోదండి, ఇదే పచ్చికారం, పచ్చిమిరపకాయల కారం. ఇవన్నీ కలిపేసి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టడమే అండి, గ్యాస్ మీద.
ఇట్లా చేస్తే కూర మాత్రం మస్తుందండి. తాలింపు ఎత్తేనే ఇంకా మంచిగా అనిపించలేదు. తాలింపు వేయకుండా ఇట్లా వండితే బాగుంది కూర. కొంచెం పసుపు వేసుకొని పొయ్యి మీద పెట్టినండి. కూరనైతే స్టవ్ మీద పెట్టి ఇక్కడ చపాతీకి అయితే పిండి కలుపుకుంటానండి. చపాతీ ఏందో కానీ పొంగలేదు. ఇక్కడనైతే పిండి అయితే కలుపుకుంటానండి. నా వీడియో ఎలా ఉందో చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో కూడా మీరు ఇట్లే చేసుకొని ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్.